వాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వాటర్ స్పోర్ట్స్ లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలన్న సాప్ చైర్మన్. భీమిలిలో వాటర్ స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవంలో రవికుమార్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల సమస్యల పరిష్కారం కోసం 2వ దశ ఉద్యమ పోరాటానికి శ్రీకారం. జీవీఎంసీ వద్ద నిరసన ధర్నాను చేపట్టిన ఏపీటీఎఫ్ నాయకులు వెల్లడి. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఏబీవీపీ సంబరాలు. పాకిస్తాన్ ను ప్రపంచ పటం నుండి తీసేయాలంటూ పిలుపునిచ్చిన విద్యార్థి నాయకులు. ఇక వివరాలకు వెళ్తే ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా జాబ్ మేళాలను ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని చాటుతోందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ ఆధ్వర్యంలో పెందుర్తి నియోజకవర్గంలో గవర్నమెంట్ హైస్కూల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై యువతను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ కాలంలో యువతకు ఉద్యోగ అవకాశాలు లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదురైనట్టు గుర్తు చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా జాబ్ మేళాలను నిర్వహిస్తోందని తెలిపారు. అంటే ఈరోజు ప్రతి ఒక్కరు ఎలా ఆలోచిస్తారంటే, నేను ఈరోజు ఈ చదువుకున్నాను కదా, ఈ చదువుకు తగ్గ ఉద్యోగం వస్తే అది నిజంగా చాలా బ్లెస్సింగ్. కానీ లాస్ట్ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగం వస్తే చాలు అనుకున్నారు కాబట్టి ఎంటెక్లు చేసిన వాళ్ళు కూడా సెక్రటేరియట్ జాబుల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపించింది. కానీ ఈ రోజు అది కాదు. ఐటీ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కంప్యూటర్ సైన్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఈఏలు చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ తగ్గ ఉద్యోగాలు ఇచ్చుకునే బాధ్యత, అది ప్రైవేట్ ఉద్యోగమైనా గవర్నమెంట్ ఉద్యోగమైన బాధ్యత కంపెనీల దగ్గర నుంచి గవర్నమెంట్ కూడా తీసుకోవాలి. ఈరోజు ఐటీ సెక్టర్ ని లాస్ట్ 5 years లోని కోల్దూచేసిన సందర్భంలో నారా లోకేష్ గారు కూడా, గౌరవ మానవ వనరుల శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు కూడా తన పాదయాత్రలో సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఆ రోజు ప్రామిస్ చేస్తున్నారు. దాని నేపథ్యంలోనే భాగంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ మొన్న 20 ఎకరాలు ఇస్తే దుమ్మెత్తి పోసారు ప్రతిపక్షాలన్నీ కూడా. మరి ఆ రోజు నేను ఏమంటానంటే, ఆ రోజు 5 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేకపోయారో ఒకసారి వాళ్ళు ప్రశ్న చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈ టీసీఎస్ కంపెనీ దానికి 22 ఎకరాలు ఇచ్చారు. వితిన్ 1 year లో రాసి పెట్టుకుని తమ్ముళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వితిన్ 1 year లో సుమారుగా 10,000కు పైగా ఉద్యోగాలు, ఐటీ ఉద్యోగాలు ఎక్కడికో పారిపోకుండా మన వైజాగ్లోనే మీరందరూ చేసుకునే పరిస్థితి కూడా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేస్తుందని నమ్మకంతోనే వస్తారు, కానీ కొంతమందికి రాకపోవచ్చు. కానీ ఇదే లాస్ట్ కాదు, ఇదే ఫుల్ స్టాప్ కాదు, ఇంకా ఫర్దర్ గా చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రిగా చాలా ప్రతిష్టాత్మకంగా నా కాన్షియన్స్ బల్క్ డ్రగ్ కంపెనీకి ఇంచుమించు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు దగ్గర 4,000 ఎకరాలు ఏపీఎస్సీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. లాస్ట్ 5 years లోని కూడా అసలు ఏమి ఒక ఇటుకు కూడా కదపలే. మళ్ళా నేను ఎమ్మెల్యే మినిస్టర్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ మేరకు బల్క్ డ్రగ్ పార్క్ కూడా వచ్చింది. విశాఖ రుషికొండలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కెనాయింగ్ అండ్ కయాయింగ్ పర్యవేక్షణలో వాటర్ స్పోర్ట్స్ సమ్మర్ కోచింగ్ క్యాంప్ నేడు ప్రారంభమైంది. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సాప్ చైర్మన్ రవినాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి సముద్రంలో బోట్ రేసింగ్ చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ వేదికగా వాటర్ స్పోర్ట్స్ అభివృద్ధి చేయాలని 2002లోనే అప్పటి సీఎం చంద్రబాబు భావించారన్నారు. నాటి నుంచి సమర్థవంతంగా వాటర్ స్పోర్ట్స్ నిర్వహించామని, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వాటర్ స్పోర్ట్స్ ను నిర్వీర్యం చేసి ఆక్రమణలకు పాల్పడటం బాధాకరమన్నారు. కూటమి రాకతో వాటర్ స్పోర్ట్స్ కు పూర్వ వైభవం చేకూరుస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు సహకారంతో విశాఖలో వాటర్ స్పోర్ట్స్ ను అభివృద్ధి చేస్తున్నామని, అతి త్వరలోనే అత్యుత్తమ క్రీడా వసతులు కల్పిస్తామని భరోసానిచ్చారు. సమ్మర్ కోచింగ్ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వాటర్ స్పోర్ట్స్ లో విశాఖ నుంచి అంతర్జాతీయ క్రీడాకారులు రాణించాలని కోరారు. అది మనకు టాస్క్ లాగా పెట్టుకోవాలి. అది నేషనల్ గేమ్స్ అయినా, ఖేలో ఇండియా గేమ్స్ అయినా, లేకపోతే ఏషియన్ గేమ్స్ అయినా, ఆఫ్రో గేమ్స్ అయినా, ఒలింపిక్స్ గేమ్స్ అయినా, మనం విశాఖపట్నం, ఎందుకంటే మన తీర ప్రాంతంలో మనం ఫిజికల్ గా మనం ఫిట్ గా మనం ఉన్నప్పుడు, మనం ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మనకు సముద్రం కొత్త కాదు, నీళ్లు కొత్త కాదు. మీరు మెడల్ సాధించాల్సి ఎక్కడో
ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసి ట్రైన్ అయ్యే వాళ్ళకి, మీరు బై బాండ్ ట్రైన్ అయ్యే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు దాంట్లో కానీ మీరు సక్సెస్ అయినారంటే మీ లైఫ్ కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. మీరు 10 మందిని కాపాడే పరిస్థితి ఉంది. ఈరోజు చూసారు అది, మీరు నిజంగా ప్రాణదాతలు. ఈ గేమ్ లో కానీ బాగా ట్రైన్ అయ్యి జాబ్ గాని వచ్చిందంటే మీరు నిజ సేవలో అనేక విపత్తులు జరుగుతున్నాయి. ఆ విపత్తుల నుంచి ప్రజలను కాపాడే బాధ్యత మీరు కూడా భాగస్వాములు అవుతారు. అంటే మీ సేవియర్స్ మీరు దేవుడితో సమానం అవుతారు. ప్రతి ఒక్కరు నిజంగా మీరు కాపాడగలిగితే, ఆ స్థాయికి వారి మీరు ట్రైన్ అవ్వగలిగితే ది బెస్ట్. ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు మీరే ఎక్కడో వేరే రాష్ట్రాల నుంచి వచ్చే పరిస్థితి ఉండదు. మీరే మీరు ఒక పక్క మీ జీవిత పద్ధతి ఉంది, మీరు ఇంకొకరికి కూడా జీవితాన్ని ఇచ్చే పరిస్థితి ఈ విశాఖపట్నం మొదటి నుంచి. ఎందుకంటే విశాఖపట్నానికి సముద్రం అనేది గుండెకాయలాగా. ఈ పట్టణం అభివృద్ధి చెందుతుందంటే వరల్డ్ రెడ్ క్రాస్ డే తలసేమియా డేను పురస్కరించుకుని నేడు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న 50 మంది చిన్నారులు రెడ్ క్రాస్ సొసైటీ నిర్వహించిన రెడ్ క్రాస్ తలసేమియా ప్రోగ్రాం కు హాజరయ్యారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ సత్యసాయి ట్రస్ట్ ప్రెసిడెంట్ వైజాగ్ శివకోటి మధుసూదన్ రావు, సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత జోషిలా, డాక్టర్ మాధవీలత, జేఆర్సీ వైఆర్సీ కోఆర్డినేటర్ ఎండి రెహత్తుల్లా, రెడ్ క్రాస్ స్థాపకులు సర్ జీన్ హెనరీ దునంట్ చిత్రపటం వద్ద జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. అలాగే చిన్నారులకు బహుమతి, రెడ్ క్రాస్ వాలంటీర్స్ కు మెడల్స్ వేసి సత్కరించారు. పిల్లలకు కార్యక్రమంలో ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ రవికుమార్, మెడికల్ ఆఫీసర్ లక్ష్మి, జిల్లా కోఆర్డినేటర్ బి సంతోష్, నర్సింగ్ కోఆర్డినేటర్ ఏ గీత తదితరులు పాల్గొన్నారు. సో సైకో ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. సైకో ఎడ్యుకేషన్ అంటే నార్మలైజింగ్ ద ఫ్యాక్ట్ దట్ యువర్ చైల్డ్ హ్యాస్ దిస్. అంటే మీ పిల్లలకి ఏదో ప్రాణాంతకమైన జబ్బు ఉందనో లేదా ఇంకేదో అని బయట వాళ్ళు ఎవరో స్టిగ్మటైజ్ చేసి, అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వాళ్ళని చిన్న చూపు చూసి, ఇలా కాకుండా మనం ఎడ్యుకేట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ పేరెంట్స్ వీ షుడ్ గెట్ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్గా. అండ్ ఆల్సో చుట్టుపక్కల వాళ్ళు కూడా మీ పిల్లలతో ఎలా మాట్లాడుతున్నారు, నో మ్యాటర్ హూ దే ఆర్, వాళ్ళ రిలేటివ్స్ అయినా ఎవరైనా సరే, మీ పిల్లల్ని ట్రీట్ చేసే ధోరణి ఎలా ఉంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, ఇది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మాది శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఫర్ సోషల్ వెల్ఫేర్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారు నాతో చెప్పడం జరిగింది 2000 సంవత్సరంలో, సేవ చేయి బంగారు, నువ్వు ఎవరితో చేస్తున్నావో నాకు అనవసరం, నువ్వు రామకృష్ణ మిషన్తో చేస్తావో చిన్మయ మిషన్తో చేస్తావో నాకు తెలీదు, నువ్వు సేవ చేయని చెప్పారు. ఏం చేయాలంటే ఆకలిగా ఉన్నవాడికి భోజనం పెట్టమన్నాడు, షెల్టర్ లేని వాడికి షెల్టర్ చూపించమన్నాడు, బట్టలు లేని వాడికి బట్టలు ఇమ్మని చెప్పాడు. సో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళకి మందులు ఇమ్మను. అలాగే మా ఆఫీస్, నేను ఎల్ఐసిలో జాబ్ చేస్తున్నాను. సో మా ఆఫీస్ ద్వారా రెడ్ క్రాస్ సొసైటీకి సంవత్సరానికి 2 సార్లు బ్లడ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ విషయం నేను చూసింది తలసీమియా కోసం నాకు బాగానే తెలుసు. ప్రతి 15 రోజులకి తలసీమియా పేషెంట్స్ ఇక్కడికి వస్తున్నారని చెప్పేసి, ఇఫ్ యూ గివ్ మీ పర్మిషన్, వాళ్ళందరికీ మా ట్రస్ట్ తరఫున మేము ఎంతమందో చెప్తే వాళ్ళకి భోజనం పంపిస్తాం. మధ్యాహ్నం వాళ్ళు ఎలాగ సాయంత్రం వరకు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి భోజనం పంపిస్తాము. మే నాడు యాక్చువల్గా మాది వరల్డ్ రెడ్ క్రాస్ డే అండ్ వరల్డ్ తలసీమియా డే. మా ఫౌండర్ అయినటువంటి సర్ జీన్ హెన్రీ డ్యునాంట్ గారు, ఇది ఆయన స్థాపించినటువంటి సంస్థ. ఇది వరల్డ్ వైడ్ ఆల్మోస్ట్ 191 కంట్రీస్లో ఇది ఉందండి. వరల్డ్ రెడ్ క్రాస్లో ఉంది ఇది.
రెడ్ క్రాస్ సంస్థ అంటే చాలా మందికి చాలా ఉపయోగపడుతుంది. ఇది ఉన్న ఈ యొక్క హెల్త్ గురించి, తర్వాత హైజీన్ గురించి, తర్వాత సోషల్ సెక్యూరిటీస్ గురించి, సోషల్ సర్వీసెస్ గురించి చాలా వరకు మేము అహరాత్రులు పనిచేస్తున్నామండి. తర్వాత ఈ 197th బర్త్డే అయింది ఈరోజు. సో ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని వరల్డ్ రెడ్ క్రాస్ డేగా ప్రపంచం అంతా నిర్ణయించి దాన్ని అందరూ ఫాలో అవుతున్నారు. సో మాది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖపట్నం బ్రాంచ్ స్థాపించి 1952లో స్థాపించాము. 1904లో దీన్ని బ్లడ్ బ్యాంక్గా కూడా మార్చాము. 1912లో ఫుల్ ప్లెడ్జ్డ్ బ్లడ్ బ్యాంక్గా చేసి ఈ కొత్త బిల్డింగ్లో తీసుకొచ్చి అప్పటి నుంచి మా సేవలు అందిస్తున్నామండి. మా యొక్క ఈ ఇన్ అండ్ అరౌండ్ విశాఖపట్నం అండ్ ఆల్సో టు ది రిమోటెస్ట్ విలేజెస్ వాళ్ళందరూ కూడా మా సర్వీసెస్ని ఎకనాలెడ్జ్ చేస్తూ చాలామంది మెచ్చుకున్నారు. తర్వాత ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళి మేము తలసేమియా పిల్లలకి ట్రాన్స్ఫ్యూజన్ కూడా చేస్తున్నామండి. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం బ్లడ్ ఫ్రీగా ఇవ్వాలి, కానీ ట్రాన్స్ఫ్యూజన్ కూడా మేము చేస్తూ దానికైన ఖర్చులన్నీ కూడా మేమే భరిస్తూ పిల్లల దగ్గర నుంచి ఏమీ తీసుకోమండి. వాళ్ళకి సహజమైనటువంటి మందులు ఇస్తున్నాము, భోజనం పెడుతున్నాం. తర్వాత వీఆర్ కంఫర్టింగ్ ఆల్ ది పేషెంట్స్ అండ్ ఆల్సో దేర్ రిలేటివ్స్ అండ్ పేరెంట్స్. సో ఇది చేయటానికి వీలవుతుంది, కానీ మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే అది మా దగ్గర బ్లడ్ ఉన్నప్పుడే సాధ్యం అవుతుందండి. విశాఖ పోర్ట్ సిల్వర్ జూబ్లీ హాస్పిటల్లో అభివృద్ధి పనులను సొంత నిధులతోనే చేపట్టాలనే డిమాండ్తో గత 220 రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలు నేడు 221వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా అఖిలపక్ష కార్మిక నాయకులు దీక్షా శిబిరంలో పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రైవేటీకరణతో కార్మిక రంగం కుదేలవుతోందని వివరించారు. కార్మికుల ఆరోగ్యం, వారి కుటుంబాల విద్య తదితర అంశాలు సంక్షేమానికి సంబంధించినవని లాభాపేక్షతో చేపట్టకూడదని వివరించారు. తక్షణమే యాజమాన్యం నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని టెండర్ను రద్దు చేయాలని కోరారు. మరి పోర్ట్ హాస్పిటల్ ప్రైవేటీకరించకూడదన్న ఉద్దేశంతో ఇవాళకి 221 రోజు నుంచి ఇక్కడ రిలే నిరాహారదీక్ష చేస్తున్నామండి. అక్టోబర్ 1 నుంచి ఇవాళ వరకు కూడా రిలే నిరాహారదీక్ష చేస్తున్నాం. మరి అక్టోబర్ 14 నుంచి అన్ని యూనియన్లు కలిపి మార్చి 3వ తారీఖు వరకు ఇక్కడ చేసాము. మిగిలిన యూనియన్ లేదు. సిఐటి తరఫున విశాఖపట్నం డాక్ లేబర్ బోర్డు అండ్ డాక్ వర్కర్స్ యూనియన్, యునైటెడ్ పోర్ట్ ఎంప్లాయీస్ యూనియన్, ఈ 2 యూనియన్లు ఇక్కడ నిరాధ్యక్షులు ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాయి. ఏదేదైనా విషయం ఈ బెర్తలు ప్రైవేటీకరణ చేసినా ఏం చేసినా అందరికీ కొంతవరకు మేనేజ్మెంట్ చేసిన దానికి యూనియన్లు సపోర్ట్ చేశాయి. కానీ హాస్పిటల్ విషయం వచ్చేటప్పటికి వర్కర్స్ 10,000 మంది ఉన్నారు. తర్వాత పెన్షనర్స్ 30,000 మంది, 40,000 మంది కూడా ఆరోగ్యాన్ని కాపాడేది హాస్పిటల్, పోర్ట్ హాస్పిటల్ కాబట్టి ఇది ప్రైవేటీకరించకూడదన్న ఉద్దేశంతో అందరూ కూడా ఈ వర్క్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే పెన్షనర్స్ ఏంటి దీన్ని వ్యతిరేకించడం అయింది. దీనికి ఇంచుమించుగా 10,000 వరకు సంతకాలు సేకరణ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందు అన్ని యూనియన్లు ఉన్నప్పుడు ఒకే టెండర్ వచ్చింది, దాన్ని క్లోజ్ చేశారు. రీటెండరింగ్కి వచ్చారు 3వ నెల 3వ తారీఖు నుంచి. అది ఇప్పటి వరకు మన 19వ తారీఖు క్లోజింగ్ అన్నారు, 21 ఓపెనింగ్ అన్నారు, 28 అన్నారు, 5వ తారీఖు అన్నారు, రేపు 12వ తారీఖు వరకు అలా పొడిగించుకొస్తున్నారు. ఏదేదైనా మన యూనియన్ తరపు నుంచి ప్రైవేట్ ఇచ్చినందువల్ల ఇక్కడ కళావాణి అంటే కళ్యాణ మండపాలు ఇచ్చినందువల్ల మన కార్మికులకి అందరికీ దెబ్బ తగులుతుంది. కాబట్టి పోర్ట్ హాస్పిటల్ ఇచ్చేసినట్టయితే ఆరోగ్యం దెబ్బతుంది. ఆరోగ్యం మహాభాగ్యం అనే ఏదో సామెత కూడా ఉంది. అందరూ కూడా కార్మికులు అప్పుడు ఆరోగ్యంగా ఉండబట్టికే బాగా కష్టపడినందువల్ల ఇది 50 సంవత్సరాలు అయినప్పుడు ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్త సమ్మెను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు విశాఖలో సిఐటియు నాయకుల సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కార్మిక నాయకులు
రాజు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మిక రంగాన్ని అణగదొక్కే విధంగా కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకువస్తోందని తెలిపారు. కార్మిక హక్కులను పరిరక్షించుకునేందుకు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. జాతీయ స్థాయిలో మే 20న చేపట్టనున్న ధర్నాలో ప్రతి ఒక్క కార్మికుడు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20వ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె జరుగుతూ ఉంది. ఈ సమ్మె సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. మీరు కార్మికుల పక్షాన ఉండదలుచుకున్నారా? అయితే కార్మికులకి కనీస వేతనం 26,000 చట్టం అమలు చేయండి. లేని పక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురికాక తప్పదు అని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏదైతే స్వాతంత్రం రాకముందున్న బ్రిటిషర్స్ కాలం నాడు పోరాడి సాధించుకున్న చట్టాలని మీరు రద్దు చేస్తాము అనేసినంటే మంచి చట్టాలు ఏమన్నా చేస్తా ఉన్నారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కార్మికులకి నష్టం చేసే లేబర్ కోడ్లు కూడా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. వెంటనే ఏదైతే కార్మికుల న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో, ఏదైతే విశాఖపట్నం కేంద్రంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, 1,00,000 వరకు ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెండింగ్ లో ఉన్న జీతభత్య బకాయిలను తక్షణమే ప్రకటించి 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని ఏపీఏటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ కరుణాకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ల సమస్యలను పరిష్కరించాలని నినాదంతో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 11వ పీఆర్సీ బకాయిలతో పాటుగా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అన్ని రకాల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలలను మోడల్ ప్రాథమిక పాఠశాలలు లేదా బేసిక్ ప్రాథమిక పాఠశాలలుగా కొనసాగించాలని కోరారు. ఇప్పటికే ఉన్న 6 నుంచి 10 లేదా 12వ తరగతిలో ఉన్న పాఠశాలల్లో ఈ పద్ధతిని కొనసాగించాలని కోరారు. 117 జీవోని పాత గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే ఈ కొత్త గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం రద్దు చేస్తానని చెప్పి రద్దు చేయకపోగా 9 రకాల పాఠశాలలు పెట్టి ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేసి అసలు ప్రభుత్వ పాఠశాలలు లేకుండా చేస్తున్నాయి. ఒక ఊరిలో ఎలిమెంటరీ స్కూల్ తీసివేసి హై స్కూల్లో కలపడము, రకరకాల విధానాలు మాకే క్లారిటీ లేదు, వాళ్ళకి క్లారిటీ లేకుండా గవర్నమెంట్ స్కూల్స్లో రకరకాలైన మార్పులు చేసి ఉన్నత విద్య ఒక రకంగా, ప్రాథమిక విద్య ఒక రకంగా, యూపీ ఒక విధంగా వాళ్ళు ఏమేమో ఆలోచనలు చేస్తున్నారో మాకు కూడా తెలియని ఆలోచనలు చేసి ఈరోజు గవర్నమెంట్ స్కూల్ మొత్తం పాడు చేసే పద్ధతిలో వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. ఈ విధానం వల్ల పిల్లలు జాయిన్ అవ్వకపోగా ఇంకా అమితమైన నష్టం చేకూరుతుంది గవర్నమెంట్ స్కూల్స్కి. విద్యా వ్యవస్థని ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా ఒక ప్రయోగశాలలాగా ఏర్పాటు చేస్తున్నారే తప్ప కొత్త విధానాలు చేసి ఎన్రోల్మెంట్ తగ్గే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఈ విధానం వల్ల ప్రైవేట్ స్కూల్స్గా ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు పిల్లలు. గవర్నమెంట్ స్కూల్స్లో ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. ఈ రోజు మేము ధర్నా కార్యక్రమం ముఖ్యంగా ఆర్థికమైన అంశాలు మేమేమీ ఏర్పాటు చేయట్లేదు, ఓన్లీ స్కూల్స్ని పరిరక్షించమంటున్నాము. ఈ గవర్నమెంట్ 117 జీవోని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రద్దు చేస్తానని లోకేష్ గారు పాదయాత్రలో చెప్పి ఇప్పటికే అది మర్చిపోయి రద్దు చేయకపోగా 9 రకాలైన స్కూల్స్ని ఏర్పాటు చేసి పూర్తిగా గవర్నమెంట్ స్కూల్సే లేకుండా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు దశలవారీ పోరాటంలో భాగంగా 2వ దశ జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం విద్యారంగంలో తీసుకున్నటువంటి అసంబద్ధ నిర్ణయాలని నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అయితే ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాన్ని వీళ్ళు పరోక్షంగా కొనసాగిస్తున్నారనేటువంటి ఒక భావనలో అయితే మేము ఉన్నాము. జీవో 117 వల్ల ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. 3-4 తరగతులు హై స్కూల్లో కలపడం వల్ల కొన్ని ఆవాస ప్రాంతాల్లో 1-2 తరగతి పిల్లలు కొద్ది మేరకు ఉన్నటువంటి వాళ్ళే జాయిన్ అయ్యారు తప్ప ఆ ఆవాస ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా అక్క, తమ్ముడు, చెల్లి, అన్నయ్య హై స్కూల్స్కి వెళ్ళిపోతే చిన్నపిల్లలు వాళ్ళతో వెళ్ళి కలిసి చదువుకునే పరిస్థితిని పూర్తిగా ఈ ప్రభుత్వం విస్మరించింది. పాకిస్తాన్ ఉగ్ర చర్యలకు తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేయడంలో ఇండియన్ ఆర్మీ చేసిన కృషిని ప్రతి ఒక్కరూ అభినందించాలని అఖిల భారత విద్యా పరిషత్ నాయకులు తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బాణాసంచా కలుస్తూ సంబరాలు చేశారు. ఉగ్ర చర్యలు ప్రోత్సహిస్తూ ప్రపంచంలో అశాంతికి నిలయంగా మారుతున్న పాకిస్తాన్ను ప్రపంచ పటంలోంచి తీసేయాలంటూ డిమాండ్ చేశారు.
విదేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే. జై 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 మాతా భారత్ భారత్ భారత్. జై జై మాతా భారత్ 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 మాతా. జై 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 మాతా భారత్ 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 మాతా. భారత్ జిందాబాద్ జిందాబాద్. హిందుస్థాన్ జిందాబాద్. ఇండియన్ ఆర్మీ జిందాబాద్ 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 జిందాబాద్. ఇండియన్ ఆర్మీ జిందాబాద్. ఉగ్రవాది కుక్కలారా ఖబర్దార్ ఖబర్దార్. ఈ దేశపు దిండి ఖబర్దార్ ఖబర్దార్. పాకిస్తాన్ ఖబర్దార్. జిందాబాద్ 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 జిందాబాద్. అఖిల భారత విద్యార్థి పరిషత్ విశాఖ జిల్లా కన్వీనర్ ఏదైతే పహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా మన ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్లో ఆపరేషన్ సింధూర్ని చేసిందో దానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పూర్తిగా కూడా స్వాగతిస్తుంది. ఈరోజు మన దేశం అంతా కూడా గర్వపడేలా మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ని చేపట్టింది. అయితే మనం నిన్న రాత్రి నుండి కూడా చూస్తున్నాం పాకిస్తాన్కి మనకి మధ్య ఒక యుద్ధ వాతావరణం నెలకొనడం. దీంట్లో ప్రతి ఒక్క భారత పౌరుడు కూడా ఇండియన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ మన యొక్క దేశభక్తిని చాటుకోవాల్సిన సమయం వచ్చింది. ఈరోజు మనమంతా కూడా మన ఇండియన్ ఆర్మీ ఏదైతే ఆపరేషన్ సింధూర్ చేపట్టిందో దాన్ని అంతా కూడా మనం ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి. మనం ఏదైతే దీపావళి సంక్రాంతి పండుగలను సెలబ్రేట్ చేసుకుంటామో ఈ ఆపరేషన్ సింధూర్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకొని మన భావితరాలకు తెలిసేలాగా గుర్తుండేలాగా చేయాలి. ఈరోజు పాకిస్తాన్ ఏవైతే కవ్వింపు చర్చలు చేస్తుందో దాన్ని మన ఆర్మీ ధీటుగా ఎదుర్కొంటుంది. అలానే పాకిస్తాన్ అనేది ఈ ప్రపంచ మ్యాప్లో లేకుండా ఇండియన్ ఆర్మీ బదులు చెప్పాలని చెప్పి వారికి మా పూర్తి సపోర్ట్ ఉంటుంది. విద్యార్థుల సపోర్ట్తో పాటు ఈ భారతదేశ ప్రతి పౌరుడి సపోర్ట్ ఉంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటున్నాం. ఏదైతే పహల్గామ్ అటాక్ ఏదైతే జరిగిన తర్వాత దాదాపు ఏదైతే ఆ ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో 9 చోట్ల ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద అటాక్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఏదైతే మన ఇండియా మ్యాప్ వరల్డ్ మ్యాప్లో ఏదైతే పాకిస్తాన్ తీసేయవలసిందిగా రాబోయే రోజుల్లో ఇండియన్ ఆర్మీ సమాధానం చెప్తుందని చెప్పేసి బాగా గట్టిగా సమాధానం చెప్పాలని చెప్పేసి మనం కూడా డిమాండ్ చేస్తూ దేశీయ విత్తనాలతో పండే పంటలే ఆరోగ్యకరమని గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం పేర్కొన్నారు. శుక్రవారం విశాఖపట్నం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో వరికంకుల గుత్తులు తోరణాలు తయారు చేయడం మీద శిక్షణ విత్తనాల ప్రదర్శన నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ కూరగాయలు ఆకుకూరల విత్తనాలు 130 రకాలు ప్రదర్శనలో ఏర్పాటు చేశామన్నారు. దేశీయ విత్తనాల సేకరణ పునరుత్పత్తికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. మన పొట్ట చెత్తబుట్ట కాదని ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించాలని కోరారు. దేశంలో 10,000 సంవత్సరాల క్రితం నుంచి విత్తనాలు దాచుకుంటూ వస్తున్న వారి వద్దకు వెళ్లి ఈ దేశీయ విత్తనాలను సేకరించడం జరుగుతోందని అన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో బయోడైవర్సిటీ బోర్డు రీజనల్ ఎగ్జిక్యూటివ్ జానకిరావు, జీవీఎంసీ ఎస్ఆర్యు ప్రతినిధులు దివ్య, ప్రమీళ, మంగరాజు, ఏవియన్ కళాశాల ఎస్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ ఆర్చన, ఎస్ఎఫ్ఎస్ విద్యాసంస్థ అధ్యక్షులు శివలక్ష్మి, వనమాలి సిటిజన్ అడ్మిన్ మాల సారిత, వనమాలి ఇన్ఛార్జీలు ఆత్మాంబిక, రేఖ, ఉషా, మినియేచర్చ్ ఇన్ఛార్జ్ రమాదేవి, గ్రీన్ వాలంటీర్లు రాజేశ్వరి, ఐ కృష్ణకుమారి తదితరులు పాల్గొని మాట్లాడారు. గ్రీన్ క్లైమేట్ ఎన్జీ వారు మరియు సిటీజీ వనమాలి వారు సంయుక్తంగా కలిసి ఈ ఏదైతే పక్షుల్ని రక్షించాలి, అలాగే పిచ్చుకగూళ్ళు, పిచ్చుకలకి ధాన్యం కుచ్చులు ఏర్పాటు చేయాలి, ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటి వద్దగానే అవేర్నెస్ కల్పిస్తామండి.
దానిలో భాగంగా ప్రతి ఏరియాలో కూడా మేము ఈ ఏదైతే పిచ్చుకలకి ధాన్యం కుచ్చులు అల్లడం, అలాగే పిచ్చుకలకి గూళ్ళు ఏర్పాటు చేయడం, వాటి మీద అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నేను ఇక్కడికి రావడం వల్ల చాలా విషయాలు తెలుసుకున్నాను. ఒకటి 70-80 రకాల దేశీయ విత్తనాలు, ఇండిజినస్ సీడ్స్ ఉంటాయని, అవి ఇంత డిస్ప్లేలో పెడతారని అసలు ఇప్పటిదాకా ఎక్కడ నేను ఇది చూడలేదు. బయాలజీ టీచర్గా నేను ఫస్ట్ టైం చాలా రకాల సీడ్స్ ఇక్కడ నేను చూస్తున్నాను. భారతదేశంలో చాలా రకాల దేశీయ విత్తనాలు అంతరించిపోతున్నాయి. ఏదైతే భారతదేశంలో 10,000 సంవత్సరాల కిందట అడవి నుంచి గింజను తీసుకొని వచ్చి ఏదైతే అభివృద్ధి చేసి రైతులు వ్యవసాయం చేశారో అలాంటి విత్తనాలన్నిటినీ తిరిగి అందుబాటులో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు 300 రకాల వంకాయలు ఉన్నాయంటే మనకు కనిపించేవి దాదాపుగా 5-6 రకాలే ఉంటున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఇప్పటివరకు ఒక 42 రకాల వంకాయ విత్తనాలు సేకరించగలిగాము. అలాగే బీరకాయ చూస్తే చాలా రకాల బీరకాయలు ఉన్నాయి, కానీ మనకి అందుబాటులో ఉన్నది 4-5 రకాలే ఉంటున్నాయి. అలాగే బెండ చూస్తే 5 పలకలు, 6 పలకలు, 7 పలకలు, 8 పలకలు, 9 ఇలా 12 పలకల వరకు ఉన్నాయి. 3 అంగుళాలు, 6 అంగుళాలు, 9 అంగుళాలు ఉన్నాయి. అలాగే లైట్ గ్రీను, డార్క్ గ్రీను, రెడ్ ఉన్నాయి. ఇన్ని రకాల బెండ ఉంటే మన దేశంలో ఈరోజు బెండ విత్తనం కరువు అవుతూ ఉంది. అలాగే చిరుధాన్యాలు కరువు అవుతున్నాయి. ఇట్లాంటి అన్నింటినీ కలిగి అభివృద్ధి చేయాలనే ప్రయత్నంలో ఒక పక్కన ఏజెన్సీలో విత్తన గ్రామాలను అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాము. జీతభత్య వేతనాల్లో ఎన్హెచ్ఓతో సమానంగా తమకు కూడా 23% వేతన పెరుగుదలను అమలు చేయాలనే డిమాండ్తో గత 11 రోజులుగా ఏపీఎంసీఏ ఆధ్వర్యంలో సిహెచ్ఓలు చేస్తున్న నిరసన ధర్నా 12వ రోజుకు చేరుకుంది. ఈ మేరకు తమ సమస్యల పరిష్కారం కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరవధిక సమ్మెను చేపట్టిన విషయం తెలిసిందే. సమ్మెలో భాగంగా నేడు వారు మాట్లాడుతూ ఉద్యోగ భద్రతను కల్పించాలని కోరారు. గత 6 సంవత్సరాలుగా రిమోట్ కంట్రోల్ ఏరియాలలో విధులు నిర్వర్తిస్తున్న తమకు ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు కలగడం లేదని వాపోయారు. మేము ఎన్హెచ్ఎం అండర్లో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్స్లో లాస్ట్ 6 yearsగా వర్క్ చేస్తున్నాం. నెక్స్ట్ ఆల్ ఓవర్ ఏపీ మేము స్ట్రైక్ చేయడానికి గల కారణాలు వచ్చేసి రెగ్యులరైజేషన్. గవర్నమెంట్ జాబ్ అన్నాక ఏంటంటే ప్రజల దృష్టిలో సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ సెటిల్మెంట్ అంటారండి. కానీ మా దగ్గరికి వచ్చేసరికి అలా ఉండట్లేదు. ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి బాండ్ సబ్మిట్ చేయాలి అండ్ నెక్స్ట్ ఏ టైంలో టర్మినేట్ చేస్తారనే టెన్షన్ తప్ప ఇంకేం లేదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఈపీఎఫ్ఓ నార్మల్ కామన్ పీపుల్ ఎవరు చూసుకున్న అట్లీస్ట్ మాల్ కానీ, రెస్టారెంట్ కానీ, ఈవెన్ హోటల్స్లో పనిచేసే వాళ్ళకి కూడా ఈపీఎఫ్ఓ అనేది కట్ అవుతుంది. అది జాబ్ నుంచి వాళ్ళకి వచ్చే ఒక ప్రొటెక్షన్. ఆ పర్టికులర్ ఏరియాలో కానీ అక్కడ ఎవరికైనా వాళ్ళకి ఏమైనా అయితే ఆ పిఎఫ్ అనేది కట్ అవుతుంది అనే ఒక ధైర్యం ఉంటుంది. కానీ మాకు అలాంటిది కూడా ఏం లేదు. ఒకప్పుడు కట్టే పిఎఫ్ కూడా ఇప్పుడు కట్ చేయడం లేదు. సో అది కూడా తిరిగి పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇన్సెంటివ్స్, పెండింగ్ ఇన్సెంటివ్స్ అండి. మాకు ఇన్సెంటివ్స్ శాలరీ 25,000 అండ్ ఇన్సెంటివ్స్ 15,000. గవర్నమెంట్ ప్రకారంగా మాకు ఇన్సెంటివ్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారంటే కొన్ని టార్గెట్స్ అనేవి ఫిక్స్ చేసి ఆ టార్గెట్స్ రీచ్ అయితేనే ఇన్సెంటివ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మేము టార్గెట్స్ ఎలా రీచ్ అవుతున్నాం అన్న దాన్ని బట్టి 7,500 11,000 అన్నది పే చేస్తున్నారు. మేము పని చేస్తేనే ఇన్సెంటివ్స్ ఇస్తామని అంటున్నారు. కానీ 9 months నుంచి ఇన్సెంటివ్స్ అనేవి లేవు. మీరు ఇన్సెంటివ్స్ ఇవ్వలేదు కాబట్టి మేము పని చేయట్లేదని మేము ఈ రోజు వరకు పని చేయకుండా ఆగలేదండి. లాస్ట్ 10 days వరకు మేము సర్వీసెస్ని కంప్లీట్గా ఇస్తూ వచ్చాం. ఇదిలా ఉండగా ఏపీఎంసీ ఆధ్వర్యంలో మహిళా సిహెచ్ఓలు యుద్ధ నేపథ్యంలో ఏ సమయంలో తమకు ఆదేశాలు వచ్చినా విధులను యథావిధిగా నిర్వర్తిస్తామని తెలిపారు. ఈ మేరకు జీవీఎంసీ వద్ద జాతీయ జెండాను చేపట్టి దేశభక్తిని చాటుతూ నినాదాలు చేశారు. దేశం కోసం తాము ఎప్పుడు ముందుంటామని, ఫ్రంట్ లైన్ వారియర్స్ తామేనని స్పష్టం చేశారు.
చాలా ప్రాణాలకు తెగించి మరి మన ఇండియన్ ఆర్మీ అంతా చక్కగా ప్లాన్ చేశారండి. మనకి ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఆ నేమ్ చాలా ఎఫెక్టివ్గా ఉంది. సో దానికి సింబాలిక్గా మేము ఈరోజు మేము రెడ్ కలర్ వేర్ చేసామండి. మేము మా నేషన్కి మా యూనిటీని మేము తెలియజేస్తున్నామండి. వీఆర్ మెడికల్ ప్రొఫెషన్లో మేము ఉన్నాము. సో మేము మా వంతుగా ఈ మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్స్ ఏవైతే అరేజ్ అవుతున్నాయో మా వంతు మద్దతు మేము ఇస్తామండి. మేము ఇమీడియట్గా మేము వర్క్స్ మేము జాయిన్ అయ్యి మా ఎఫర్ట్ మేము చూపిస్తామండి. సో యాక్చువల్లీ మేమైతే గత 15 డేస్ నుంచి కూడా 12 డేస్ నుంచి కూడా మేము ఎజిటేషన్లో ఉన్నాము. సో మా డిమాండ్స్ కోసమని. కానీ ఇప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ వచ్చిన సిచ్యువేషన్లో మేమందరం కూడా మేము చాలా సన్నద్ధంగా ఉన్నామండి. మేము రెడీ టు సర్వ్ ఫర్ నేషన్. ఓకే, మా సర్వీసెస్ మేము నేషన్కి ఇవ్వడంలో మేము ఎప్పుడు ముందరికి ఉంటామండి. అవి మా ఎథికల్ కోడ్స్ అండి. మేము దాన్ని ఎప్పుడు కూడా క్రాస్ చేయం. సో మేమైతే రెడీగా ఉన్నాం. మాకు నేషనల్ ఎమర్జెన్సీ ఉన్న సిచ్యువేషన్లో మేము మా విధులను సక్రమంగా నిర్వర్తించడానికి మేము రెడీగా ఉన్నాం. మేము కూడా వారియర్స్ అండి. ఎందుకంటే అక్కడ బార్డర్లో ఎవరైతే సోల్జర్స్ మా కోసం మన నేషన్ కోసం ప్రాణాలు విడిచి మరీ కాపాడుతున్నారో నేషన్ని, మేము కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మా వంతు మేము కృషి ఎంతైనా మేము చేస్తామండి. దానికి సింబాలిక్గా మేము ఈరోజు మన భరతమాతని గౌరవిస్తూ ఆపరేషన్ సింధూర్ని గ్రేట్ ట్రిబ్యూట్ చేస్తూ మన నేషన్కి మన ఇండియన్ ఫ్లాగ్కి సెల్యూట్ చేస్తూ మా యొక్క ట్రిబ్యూట్ని మేము అందిస్తున్నామండి. అలాగే మేము ఈ స్ట్రైక్ టైంలో ఉన్నామండి యాక్చువల్లీ. సో మా డిమాండ్స్ని మేము గవర్నమెంట్కి అర్జీ చేయడం జరుగుతుంది. సో మాకు రావాల్సిన డిమాండ్స్ న్యాయబద్ధమైనవి. మేము న్యాయ పోరాటంలో ఉన్నామండి. వీఆర్ నాట్ అగెన్స్ట్ గవర్నమెంట్ అండి. సో మాకు రావాల్సిన డిమాండ్స్ ఏదైనా మేము ఫేవర్గా ఉండాలని మేము ఆశిస్తున్నామండి. గవర్నమెంట్కి మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. మాకు ఫినాన్షియల్లీ మాకు కావాల్సిన గ్రోత్ ఏదైతే వాళ్ళు చెప్పింది గవర్నమెంట్ నుంచి మాకు వచ్చిన ఇది, సో అది మాకు వస్తే కనుక మేము హ్యాపీ ఫీల్ అవుతామండి. సో ఇది మేమైతే ఈ పోరాటంలో ఉన్నా కూడా నేషన్కి మేము సపోర్ట్ చేస్తాం. ప్రతి ఒక్క క్రూషియల్ సిచ్యువేషన్లో కూడా యాజ్ అ మెడికల్ ప్రొఫెషన్లో ఉన్న మేము మా ముందడుగులో ఉంటాం. మేము ఫ్రంట్ లైన్ వర్కర్స్ అండి. సో మేము ముందడుగులో ఖచ్చితంగా నిలబడతాం. ప్రాణాలు యుద్ధ సమయంలో సోల్జర్స్ ఎలా అయితే ప్రాణాలు కోల్పోయారో మేము కూడా అండి కోవిడ్ టైంలో మా వారియర్స్ మా మెడికల్ టైంలో సిహెచ్ఓస్ చాలా మంది కూడా ప్రాణాలు కోల్పోయారండి. సో అప్పుడు కూడా మేము వెనకడుగు వేయలేదండి. సో ఇప్పుడు కూడా మేము మీడియాకి ఏం చెప్పాలనుకుంటున్నాము అంటే ఈ మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఈ హై అలర్ట్ ఉన్న సిచ్యువేషన్లో మేము ఇమీడియట్గా కూడా మేము జాబ్స్కి మేము జాయిన్ అయ్యి మా సర్వీసెస్ మేము కంటిన్యూ చేస్తామండి. వాజింగ్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. వాటర్ స్పోర్ట్స్ లో అంతర్జాతీయ స్థాయిలో క్రీడాకారులు రాణించాలన్న సాప్ చైర్మన్. భీమిల్లో వాటర్ స్పోర్ట్స్ సమ్మర్ క్యాంప్ ప్రారంభోత్సవంలో రవికుమార్ వెల్లడి. రాష్ట్ర వ్యాప్త టీచర్ల సమస్యల పరిష్కారం కోసం 2వ దశ ఉద్యమ పోరాటానికి శ్రీకారం. జీవీఎంసీ వద్ద నిరసన ధర్నాను చేపట్టిన ఏపీటీఎఫ్ నాయకులు. ఆపరేషన్ సింధూర్ కు మద్దతుగా ఏబీవీపీ సంబరాలు. పాకిస్తాన్ ను ప్రపంచ పటం నుండి తీసేయాలని పిలుపునిచ్చిన విద్యార్థి నాయకులు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.